నమస్తే. 2024 ఎన్నికల్లో వైకాపా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. దానికి ఎందుకంత ఘోర పరాభవం సంభవించింది అంటే కర్ణుడి చావుకి 1,00,000 రీజనాలు. కర్ణుడి చావుకైనా వేలి మీద లెక్క పెట్టచ్చేమో కానీ వైకాపా ఘోర పరాభవంకి కోకొల్లలైన జవాబులు ఉన్నాయి. అవి అందరికీ తెలిసిందే, అందరూ అంగీకరించాల్సిన విషయమే. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం వీళ్ళలాగా బటన్ నొక్కి చిల్లరేసేసి మిగతా అంతా విమర్శలు, బురద జల్లడాలు, నాయకుల మీద నాయకుల తల్లిని నాయకుల భార్యని తిట్టించడాలు అవి లేవు. వాళ్ళు ఎంతసేపు అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెనింగు, ఇక్కడ గూగుల్ ఓపెనింగు, అక్కడ చెన్నై కారిడారు, ఇక్కడ ఫార్మా బిజినెస్సు, అక్కడ యూట్యూబు, ఇంకో దగ్గర మ్యానుఫ్యాక్చరింగు, ఇంకో దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంకో దగ్గర సెమీ కండక్టర్స్, ఇలా ప్రతిదీ అదే అంశం మీద వెళ్తున్నారు తప్ప ఈ చిల్లర వ్యాపారాలు, చిల్లర పనులు, చిల్లర విమర్శలు చేయటం లేదు. కానీ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వీళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యాలి అనేది సగటు కూటమి కార్యకర్త యొక్క అభిప్రాయం, ఇన్నర్ ఫీలింగ్ అది. ఎందుకంటే మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబాన్ని పరామర్శించాలా, గుద్దేసి చంపేసిన కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాలా? చూడండి, అసలు భయం లేకుండా నేను ఇలాగే పరామర్శిస్తాను, నన్ను ఎవడేమంటాడు? నా కోసం పిచ్చిగా అయ్యే వాళ్ళు ఉన్నారుగా ఆ కొద్దిమంది, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ హడావడి చేసేవాళ్ళు. చాలు, తర్వాత ఎన్నికల ముందు చూసుకుందాం. ఇదే కాన్సెప్ట్ చాలా జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే సెక్రటరియట్లో ఫైళ్ళు మాయమయ్యాయి. ఎక్కడో మదనపల్లిలో ఆ స్ట్రాంగ్ రూమ్ తగలబడిపోయింది. ఇంకో దగ్గర ఇంకో కేసులేవో బయటయ్యాయి. ఉప ముఖ్యమంత్రి చెప్తే కానీ ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి పని చేయకుండా తిరిగి పోజు కొట్టి నిలబడ్డాడని ఒక వార్త వచ్చింది. ఇలాగ ఒకటి కాదు, చాలా చాలా వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇంకో ఘటన జరిగింది. అదేంటది? ఆలూరులో జరిగిన ఘటన. ఆలూరు అంటే మన కర్నూలు, కర్ణాటక బార్డర్. ఆలూరు ఎమ్మెల్యే, ఆయన పేరు బుస్సినే విరూపాక్షి ఆయన పేరు. సో అక్కడ స్థానికంగా చిన్న గొడవ ఏదో జరిగితే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ దళిత వాడల్లోకి రాత్రి ఒక 10 వాహనాల్లో వెళ్ళి నానా హంగామా సృష్టించి వాళ్ళని బయటికి ఈడ్చుకొచ్చి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, చూడండి మొన్న రీసెంట్గా హైదరాబాద్లో కూడా చూసాం, గుర్తుందా? ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక ఎంఐఎం ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తున్న వీడియో బాగా వైరల్ అయింది. అలాగే ఇక్కడ వార్నింగ్ ఇచ్చారు తప్ప ఏం చేయలేదు, అక్కడ బాగా చెలరేగిపోయి హింసకు కూడా దారి తీసే ఘటన ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, ఇప్పుడు చేతిలో ఫోన్లు ఉన్నాయండి ప్రతి ఒక్కరికి, ఎవడు తప్పు ఎవడు ఒప్పుని ప్రతి ఒక్కడు వీడియో తీసేస్తున్నాడుగా. కాకపోతే ఇక్కడ ఒకడికి ఫేవర్గా ఉన్నప్పుడు సగం వీడియో చూపిస్తున్నాడు, మిగతా వీడియో చూపించట్లేదు. అలాగా బట్ మొత్తానికి ఫుల్ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది ఎవరి తప్పు ఎవరిది ఒప్పు. అయినప్పటికీ గుడ్డిగా బండగా వితండవాదం వాదించే వాళ్ళు ఉన్నారు వైకాపా వాళ్ళు, కాదనట్లేదు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇలా వెళ్తున్న ధోరణిలో ఎవడో ఒకడు పెడతాడుగా. మొత్తానికి పోలీసులు అవి చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ అందరం నుంచి ఈవెన్ ఎమ్మెల్యే మీద కూడా అదుపులోకి తీసుకొని చేస్తే ఇప్పుడు కక్ష సాధింపు. చూడండి ఎంత తెలివితేటో చూడండి. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు మాజీ స్పీకరు, ఒకప్పుడు మాజీ మంత్రి. ఆయన ఒక 12 కోట్లు విలువ చేసే భూమి కోసం ఫ్యామిలీ అక్కడ ఉండే అనుచరులు, హోంగార్డు, రెవెన్యూ వాళ్ళు, లాయర్కి సంబంధించిన వాళ్ళు, మొత్తం లీగల్ వాళ్ళు అందరూ ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురు ఇతని భార్య, అతని కుమారుడు పరారు. మళ్ళీ తర్వాత వచ్చి దొరికిపోయిన తర్వాత ఒక వీడియో రిలీజు, నేను అంత అమాయకుడిని చూడండి, నోట్లో వేలు పెట్టిన కొరకలేనని. దానికి కొంతమంది భజన బ్యాచ్, జించక బ్యాచ్ ఉంది, ఇంకా అది వాళ్ళ ఇష్టం. తర్వాత సీదిరి అప్పలరాజు గారు మాజీ మంత్రి, ఆయన కుమారుడు విషయంలో కూడా ఇప్పుడు కావాలని చేయలేదు, జరిగిపోయింది. అయ్యా తప్పు అయిపోయింది, ఇది మా అబ్బాయిది, ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం అంటే ఎంత బాగుంటుంది. అలా కాకుండా వెంటనే అబ్బాయిని మార్చేసి ఇంకో అబ్బాయిని పెట్టేసి, అంటే వేరే వాళ్ళు ప్రాణాలు కావా? సరే అది అయిపోయిన తప్ప నాయకుడైనా ఎవరు బాబు అలా చేయడం కరెక్ట్ కాదు, పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని అనకుండా
అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సిగ్గు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను నేను అని అంటున్నాడు ఈయన. చూడండి ఎంత ధైర్యంగా, ఎంత విచ్చలుడిగా మాట్లాడుతున్నాడు అనిపించట్లేదు. తప్పు చేసింది వీళ్ళు తిరిగి ఆయనకి అనేస్తున్నారు. పోని రాజకీయాలు అంటే చూడండి వరుస పెట్టి ఇలాగా ప్రతి ఒక్కడు అరెస్ట్ అయ్యి మరలా రాజకీయాల్లో బాబు మేము ఉన్నాము. ఇంటి ఆలూరు ఈయన విరూపాక్ష అంటే గెలిచాడు కాబట్టి ఓకే ఉన్నాడు అనుకోవడానికి, ఓడిపోయారుగా వీళ్ళందరూ. మొన్న ఎవరో ఆయన ధర్మాన ప్రసాదరావు గారంట, ఆయన రాష్ట్రం విడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఎవరు ప్లాన్ చేశారు? ఎవరు వేరియేషన్ మాట్లాడుతున్నారు? ఉత్తరాంధ్రాకి అయితే ఒకటి, దక్షిణాంధ్రాకి అయితే ఒకటి, రాయలసీమకి అయితే ఒకటి. మరి ఏది ఉత్తరాంధ్రలో క్యాపిటల్ పెట్టారా మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు? బోడిగుండు కొట్టించారు తప్ప కొండకి, ఋషికొండకి. మీరు ఎట్లా మాట్లాడతారు? పైగా హైలీ ప్రిన్సిపల్ ఫెలోనబ్బా నేను అని మాట్లాడతాడు ఆయన. చాలా సందర్భాల్లో అప్పుడులో పెద్ద వైరల్ అయింది సమైక్యాంధ్ర ఉద్యమంలో, హైలీ ప్రిన్సిపల్ ఫెలో అని ధర్మాన గారి గురించి. అంటే అలాగా ప్రతి ఒక్కరూ కూడా ఇలాగ మాట్లాడి కక్ష సాధింపు అంటే వీళ్ళు వార్తల్లో నిలబడాలి, 2029 వరకు పార్టీ మనుగడ కొనసాగించాలనే కాన్సెప్ట్లో చేస్తున్న ఆకృత్యాల్లాగే అనిపిస్తోంది తప్ప వాస్తవానికి అవి నిజంగానా? మీరు తప్పుదారి పట్టిస్తున్నారా? అక్కడెవడో గుంటూరులో 3 కుర్రోళ్ళు డ్రగ్స్ తీసుకొని రోడ్డు మీద నానాయాగి చేసి పోలీసులు కొడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎవడో భూమి కబ్జా చేసి పరారైపోతే వాడికి సపోర్ట్ చేస్తారు. ఇంకెవరో భార్య ఉంటుండగా, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంటుండగా ఇంకో భార్యతో ఉన్నారని చెప్పి అది పెద్ద ఇష్యూ అయితే దాని మరలాయిలు హైలైట్ చేస్తారు, వెనకేసుకొస్తారు. ఎట్లా అసలు మీకే అంటే అంటే ఆలోచన ధోరణి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మతం పరమైన ఇది కూడా వచ్చాయి. పర్టికులర్గా మతం తీసుకున్న వాళ్ళకే ఆ పార్టీలో గతంలో మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరి విషయం బయటకు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో గత 3-4 రోజులుగా పెద్దగా హల్చల్ అవుతుంది. అది కూడా ఏది? జోగి రమేష్ గారి గురించి ఆయన కుమారుడు మీద, ఆయన భార్య మీద కోడలు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా బయటకు వచ్చిన అంశాలు ఇవన్నీ కూడా. వీళ్ళు ప్రభుత్వం అది చెయ్యట్లేదు, ఇది చేయట్లేదు, ఆ పథకం ఇవ్వట్లేదు, ఇచ్చినా కూడా 100 మందిలో 99 మందికి వచ్చి ఒక్కరికి రాకపోతే ఆ ఒక్కరికి రాలేదు అన్నట్టుగా ఏదో హైలైట్ చేయాలి, వీళ్ళు పోరాడాలి. కానీ ఎంతసేపు వీళ్ళ కేసులతోనే పోరాడితే ఇంక వీళ్ళు ఎప్పుడు ప్రభుత్వానికి మీద పోరాడతా చెప్పండి? ప్రతిపక్ష హోదా లేదు, సరైన ప్రతిపక్ష హోదాలాగా డిగ్నిఫైడ్గా ఉందామంటే ఆ అవకాశం కూటమి ప్రభుత్వంకి వీళ్ళు వేలెత్తి చూపించే అవకాశం కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు. వీళ్ళకి ఆ తెలివితేటలు లేవు, అంత ఛాన్సు లేదు. వీడు ఎంతసేపు ఒకడు అంబాపురం భూములు అంటాడు, ఒకడు క్రికెట్ కిట్లు అంటాడు, ఒకడు ఆడుదాం ఆంధ్ర అంటాడు, ఒకడు తిరుపతి వెంకన్న స్వామి కిట్లు అంటాడు, ఒకడు ల్యాండ్ కబ్జా అంటాడు, ఒకడు కొడుకు బైక్ యాక్సిడెంట్ అంటాడు. వీళ్ళ కేసులతోనే సరిపోతుంది. వీళ్ళు ఇంక ప్రజల గురించి ఎప్పుడు పోరాడతారు? ప్రజల కోసం ఎప్పుడు పోరాడతారు? కాకపోతే వార్తల్లో నిలబడ్డామా లేదా, గుడ్ ఆర్ బ్యాడ్ వార్తల్లో ఉన్నామా, 2029 ఎన్నికలకి మరలా పోటీ చేద్దామా, అదొక్కటే కాన్సెప్ట్. దానికోసం ఎటువంటి పనైనా చేస్తారు, ఎటువంటి విమర్శలకైనా దిగుతారు. గొప్ప టాలెంట్ కదా. ఎలాంటి టాలెంట్ చూడండి.